సకాలంలో సాగునీరు అందించడం, సకాలంలో రైతులకు ఇబ్బంది కలగకుండా ఆ నీళ్ళని ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చడం, అదే రకంగా రైతుల జీవితాన్ని ఒక పంచసూత్రాలతో నిన్న చూశారు. డబ్బులు వేయడమే కాకుండా రైతులకు సకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులకు అత్యంత ముఖ్యమైన సాగునీటి యొక్క వినియోగాన్ని కూడా ఏ రకంగా జలాశయాలు నిండుగా పెట్టుకోవాలా, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి చెరువులు నింపుకోవాలా, తద్వారా ఈ రోజు ఆ ప్రాంత రైతులందరికీ కూడా ఏ రకంగా ఇబ్బంది కలగకుండా రబీకి గాని ఖరీఫ్ గాని మనకు నీళ్లు ఇచ్చేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని ఒక దూరదృష్టితో ముందు చూపుతో ఒక దార్శనికత ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు చూస్తున్నారు నా పక్కన మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కడైతే ప్రతి నీటి బొట్టు మా ప్రాంతం రాయలసీమ కర్నూలు ముఖద్వారం పశ్చిమ ప్రాంతానికి రావాల్సిన ప్రతి నీటి బొట్టును కూడా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా తెచ్చి తీరుతాం. ఎవరికి ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా ఆ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తాం. ఎక్కడైనా గానీ ఆనకట్టు పెంచితే ఆయకట్టు పెరగాల. అదే రకంగా ఈరోజు పెంచాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏ రకంగా ఎంతమందికి మేలు జరుగుతుందనే అంచనా తోటే ఈ రోజు ఆ కార్యక్రమాలు ఎప్పుడైనా చేపట్టడం జరుగుతుంది. కానీ ఈ గాజుల్దిన్నె ప్రాజెక్టు ఆనకట్టుకు పెంచారు గాని ఆయకట్టు మాత్రం పెరిగిన దాఖలాలు లేవు. ఏదైతే గత ప్రభుత్వాలు కేవలం మట్టి పనులు చేసుకుని ఈ రోజు ఈ జీడీపీ ద్వారా ఒక్క చుక్క నీళ్లు వదలనేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు బ్రహ్మాండ గర్వంగా రైట్ మైల్ కెనాల్ ద్వారా ఈ రోజు చరిత్ర కూడా చూసుకుంటే 24,000 పై ఎకరాలకు ఆయకట్టున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఈ జీడీపీ ఈ రోజు ఒక సాగునీటికే కాదు ఒక మల్టీపర్పస్ రిజర్వాయర్ అయిపోయింది. ఈ రోజు ఒక తాగునీటికి సాగునీటికి రెండిటికి మన ప్రాంతంలో ఉన్న ఏకైక రిజర్వాయర్ మన జీడీపీ. జలాశయాలే కాదు మన దగ్గర ఉన్నటువంటి చెరువులు, అద్భుతమైన చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి మా దగ్గర. ప్రతి ఒక్క చెరువు గాని కుంట కూడా ఇటువంటి గ్రోత్ ఇంజన్ గా ఇటు మత్స్యకారులకు సాగునీరికి తాగునీరికి ఈ క్యాస్కేడ్ ఆఫ్ ట్యాంక్స్ గా మొత్తం కూడా ఇరిగేషన్ తో పాటు ప్లస్ డ్రింకింగ్ వాటర్ తో పాటు ఇక్కడ మనకు మత్స్యకారులకు మత్స్య సంపదని పెంచే విధంగా మనం ఒక కాంబినేషన్ తో ఒక ప్లాన్ అప్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా వివిధ చెరువులను కూడా మీరు మా నియోజకవర్గంలో ఉపయోగించుకొని మా మత్స్యకారులకు కానీ మత్స్య సంపదని ప్రోత్సహించే విధంగా ముందుకు పోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నా. చాలా లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి కూడా మొత్తానికి కూడా సప్లై చేయడానికి ఇక్కడే మనం సీడ్ ప్రొడక్షన్ చేసే విధంగా మీరు ఏదైతే మొదలు పెట్టారో దానికోసం నేను సాంకేతికంగా ఇంటర్నేషనల్ నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ఈ కార్యక్రమం చేసే విధంగా చర్చ చేయడం జరిగింది. అది జరిగితే బ్రహ్మాండంగా మా సొసైటీకి సంబంధించిన వాళ్ళందరూ ఈ ప్రాంతం నుంచి మన ఊరికి మన చెరువులో మన జలాశయంలో వేసుకోవడం కాదు, మొత్తం రాయలసీమకే మనం ఇక్కడ నుంచి కోనసీమ లాగా ఎక్కడైతే మీరు ఫింగర్ లింక్స్ కోసం పోతున్నారో పోయి అక్కడ పెట్టుబడి పెట్టి అక్కడి నుంచి తెచ్చుకొని మనం ఇక్కడ వేస్తున్నాము సీడ్ ని. ఆ కార్యక్రమాన్ని ఇక్కడే మొదలు పెట్టే విధంగా తయారు చేసే విధంగా చేయాలనేది ఒక ఆలోచన నాది కూడా కోరిక. దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినా ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయే దాంట్లో మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థానంలో నిలిచే ముఖ్యమంత్రి గారు. మొన్ననే మీటింగ్ లో కూడా చూశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ స్కీమ్ ఇచ్చినా మొట్టమొదటిగా దాన్ని ఒడిసిపెట్టేది నేనే అని చెప్పి గర్వంగా చెప్పడం జరిగింది మోడీ గారి సమక్షంలోనే. ఈ రోజు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఎక్కడ కూడా ఏది ఇబ్బంది కలగకుండా తూచా తప్పకుండా హామీలను నెరవేరుస్తూ నిన్ననే రైతు సోదరులందరికీ దాదాపుగా 46 లక్షల పైచిలుకున్నటువంటి రైతులందరికీ కూడా తిరుగులేని విధంగా చెప్పిన ప్రకారంగానే రెండో విడత 7,000 రూపాయలు వేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారు, సీఎం గా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో రెండో విడత డబ్బులు రైతుల అకౌంట్లకు పడి తిరుగులేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మేము మా గోనెగండ్ల కూటమి నాయకులము మా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఆ 3 నాయకులకు కూడా పాలాభిషేకం చేసి వాళ్ళకి ఈరోజు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ రకంగా రానున్న రోజుల్లో కూడా ఇటు కూటమి ఐక్యతను చెడగొట్టాలని చెప్పి సర్వ ప్రయత్నాలు చేసే ప్రతిపక్ష పార్టీ గాని, అదే రకంగా రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించినటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు ఎన్ని టక్కుటమారు విద్యలు ఉపయోగించినా ఎంత విష ప్రచారం చేసినా ఈరోజు పైన ఉన్నటువంటి అల్లా గాని ఈశ్వరుడు గాని యేసు ప్రభు అదే రకంగా భగవంతుడు దీవెనలన్నీ కూడా మా కూటమి ప్రభుత్వం ప్రజా దేవుళ్ళ దీవెనలన్నీ మా కూటమి ప్రభుత్వం మీద ఉన్నంత వరకు
ఎవరు ఏమి చేయలేరని చెబుతూ రానున్న రోజుల్లో కూడా ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని తిరుగులేని విధంగా కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.